Okay, next multiplication and division. Okay, for example, what I am taking 4.1 into 2. సో 4.1 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా 8.2 వస్తుంది. సో దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత 2, దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత 1. 7 రూల్స్ యూస్ చేసి మనం చేస్తున్నాం. సో దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ని మనం ఎంత కన్వర్ట్ చేయాలి, ఈ రెండిట్లో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి చేయాలి. లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత 1, కాబట్టి చేయాలి. ఇది లెస్ దాన్ 5 ఉంది కాబట్టి మనం దీన్ని ఏ రాయొచ్చు 8 రాయొచ్చు. దట్స్ ఇట్, ఇంతే సింపుల్. సో మనం ఎడిషన్లో సబ్స్ట్రాక్షన్లో డెసిమల్ వాల్యూస్ చూసాము రౌండ్ ఆఫ్ చేయడానికి, కానీ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్లో మనం ఏం చేయాలి అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రతి వాల్యూ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ క్యాలిక్యులేట్ చేసి లీస్ట్ సిగ్నిఫికెంట్ వాల్యూ ఎంతైతే ఉందో వచ్చిన రిజల్ట్ని ఆ సిగ్నిఫికెంట్ వాల్యూ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు చదవండి, ద రిజల్ట్ ఈజ్ రౌండ్ ఆఫ్ same number of significant figures as present in the value with least significant figures. That's it, antenamma. For example, 12.26 divided by 2. So we get answer 6.13. మనం చూసినట్లయితే దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ వచ్చేసి 4, దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ 1. సో లీస్ట్ 1 ఏంటి ఇది, అంటే దీన్ని మనం ఈ విధంగా ఒకటి కన్వర్ట్ చేయాలి, అంటే ఇక్కడికి టర్న్ ఆఫ్ చేయాలి. దీని పక్కన ఉన్న నెంబరు లెస్ దాన్ 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 6. సింపుల్ అమ్మ, ఓకేనా. దీంతో సిగ్నిఫికెంట్ ఆఫ్ ఫిగర్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంతకంటే ఏమీ లేదండి, ఎంత ఈజీగా ఉంది చూడండి సిగ్నిఫికెంట్ ఆఫ్ ఫిగర్స్. ఓకేనా, నోట్ చేసుకోండి, వెంటనే ఎర్రర్స్ మనం స్టార్ట్ చేద్దాం.